ఆయన మరి ఈరోజు చూస్తే ఏదైతే తను రాసినటువంటి తను కూడా ఈ టెట్ ఎగ్జామ్ మెగా డిఎస్సి ఎగ్జామ్ కూడా రాశాడు. రెండు కూడా సోషల్ లాంగ్వేజ్ లో కృష్ణా జిల్లాకి నంబర్ 1 స్థానంలో ఆయన నిలబడ్డాడు, నంబర్ 1 ర్యాంక్ లో నిలబడ్డాడు. అలాగే తెలుగు లాంగ్వేజ్ లో 6వ ర్యాంక్ వచ్చింది. టోటల్ గా ఆ స్టేట్ ర్యాంక్ లో ఆయన కూడా మరి ర్యాంక్ రావడం జరిగింది. మరి ఆ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ తొలగించారు. ఏదైతే ఈ పేపర్ లీకేజ్ అయిందని కారణంతో, ఏదైతే ఈ ఎస్ఐఆర్టీ లో పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తి పేపర్ లీకేజ్ చేశాడని, తను కూడా ఆ పేపర్ లో ఆ ఏదైతే అప్లోడ్ చేసే కార్యక్రమంలో తను ఉన్నాడు కాబట్టి తనకి పేపర్ ముందుగానే తెలిసిపోయింది కాబట్టి ఆ ర్యాంక్ తనకు వచ్చింది కాబట్టి ఆ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకుండా మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే ఈ కూటమి ప్రభుత్వం తన ఐడిని బ్లాక్ చేశారు. ఐడిని బ్లాక్ చేస్తే తను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి, సార్ నాకు ఇలా ఉద్యోగం వస్తుంది, నాకు ఉద్యోగం రాకుండా ఆ కూటమి ప్రభుత్వం నన్ను అడ్డుకుందని చెప్పి ఆయన హైకోర్టుకి వెళ్తే ఈ రోజున లేనిపోయినటువంటి ఎవరైనా మాట్లాడుతుంది కూటమి ప్రభుత్వం. నిజంగానే ఈ మెగా డిఎస్సి టెస్ట్ పేపర్స్ కానీ మీరు లీకేజ్ చేయకపోతే ఎందుకు మీరు ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి ఎందుకు తీసేశారు? ఏదైతే టెట్ ఈ మెగా డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించినటువంటి డైరెక్టర్ ని కన్వీనర్ ని ఎందుకు విధుల నుంచి మీరు తొలగించారు? టెట్ ఎగ్జామ్ చేసిన వ్యక్తి ఒకలే, మెగా డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించిన వ్యక్తి ఒకలే, అంటే 2 ఎగ్జామ్స్ కూడా నిర్వహించడానికి ఒకే వ్యక్తికి మీరు ఎందుకు బాధ్యతలు చెప్పారు? ఎందుకు ఆ వ్యక్తిని ఈ రోజున ఉద్యోగం నుంచి తీసి పక్కన పెట్టారు అన్నది సమాధానం చెప్పు. స్పోర్ట్స్ కోటాలో మనం చూస్తే ఆడియోలు రిలీజ్ అయినాయి, అలాగే వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 నుంచి 20 లక్షలకి సంతలో ఎలాగైతే మనం బర్రెలు గొర్రెలు మేక ఏ రకంగా అయితే కొంటాం అలాగా బేరసారాలు పెట్టారు. రండి మీరు 15 లక్షలు పెట్టుకుని రండి, మీకు ఆ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి. అంటే ఇదేంటిది? కనీసం ఆ వ్యక్తి ఎప్పుడు కూడా గ్రౌండ్ లో దిగి ఏ గేమ్ ఆడింది లేదు, ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా ఎటువంటి గేమ్ లో పార్టిసిపేషన్ చేసింది లేదు. కానీ ఫేక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఈ రోజున కోపల్లలుగా మరి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వేయడం జరిగింది. ఎక్కడో ఎంతవరకు కాదండి, విజయనగరం జిల్లా. ఆ విజయనగరం జిల్లాలో వెయిట్ లిఫ్టింగ్ చేసినటువంటి ఒక క్రీడాకారిణి ఆవిడ 1992లో పుట్టి 93 డేట్ ఆఫ్ బర్త్ చూపించింది, 92 డేట్ ఆఫ్ బర్త్ చూపించింది. ఆవిడ గతంలో సేమ్ ఇలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ లో పోస్టల్ శాఖలో ఆవిడ ఉద్యోగం చేస్తే ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ మీద ఆ అనుమానం వచ్చిన ఒక వ్యక్తి ఆర్టీఐ యాక్ట్ చేసి ఆ సంవత్సరం అంతా పొందిన తర్వాత అది డిఐజీ గారికి సమర్పిస్తే ఆవిడ్ని ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి తీసేశారు. మరి ఆ అమ్మాయి 1992, 93 రెండు డేట్ ఆఫ్ బర్త్ మీద కూడా పాస్పోర్ట్ తయారు చేస్తుంది. ఈ రోజున ఆ వ్యక్తికి డిఎస్సీలో టీచర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో నిర్వాహకునే పోస్టల్ డిపార్ట్మెంట్ నిర్వాహకునే తప్పని అన్నప్పుడు ఈ రోజున మెగా డిఎస్సీలో ఎలాగా ఆవిడకి మీరు కోర్స్ కోటలు ఉద్యోగం ఇచ్చారు? దీనిపై సమాధానం చెప్పండి అంటే సమాధానం చెప్పు. క్రిస్టల్ క్లియర్ ఆధారాలు ఉన్నాయి కదా. ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడా ఈ రోజున కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీం కోర్టుకు వెళ్ళారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా పెట్టడం జరిగింది. మా అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 10 ప్రశ్నలు అడిగారు, సూటి ప్రశ్నలు. దేనికి సమాధానం చెప్పలేము. నిజంగా అవతవకలు జరగకపోతే, అవినీతి జరగకపోతే, అక్రమాలు జరగకపోతే, మీరు ఈ డిఎస్సి పోస్టులు అమ్మకపోతే, పారదర్శకంగా జరిగితే ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు? ఎందుకు నారా లోకేష్ ఈ రోజున వేరే రాష్ట్రాలు వేరే దేశాలు వెళ్ళిపోవడానికి ఎందుకు ఆయన ప్రయాణం అవుతూ ఉన్నాడు? ఎందుకు ఈ రోజున నిరుద్యోగులు 3,60,000 మంది రాస్తున్నటువంటి ఈ మెగా డిఎస్ లో ఇంత మెగా దగా జరిగిందని ప్రతి ఒక్క నిరుద్యోగులు ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ధర్నా కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతూ ఉంది. అంటే కూటమి ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్ లో ఇటువంటి అవకతవకలు జరిగాయి. లక్ష్మణరావు గారు అక్కడ సంబంధించి లక్ష్మణరావు గారు నవీన్ అనర్హత విషయానికి సంబంధించిన నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా పరీక్ష రాశాడని సర్టిఫికేట్ వెరిఫికేషన్ గైర్హాజరు కావడంతో రూల్ ప్రకారం అతడి అభ్యర్థిత్వం రద్దు చేసినట్లుగా విజయశాఖ చెప్తుంది. సార్ ఆయన ఏదైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదని మీ ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాలేదని ఉద్యోగం ఇవ్వలేదని వ్యక్తులు ఆయన ఫోన్కి ఎందుకు మెసేజ్ పెట్టారు? కాల్ లెటర్ ఎందుకు పంపించారు? అది చూస్తే ఆయన ఐడి బ్లాక్ చేశారు. అసలు ఐడి ఎందుకు బ్లాక్ చేశారు? ఏదైతే తన క్వాలిఫై అయినటువంటి ఆ డిఎస్ లో ఆయన ఆ ఐడి ఆయన ఓపెన్ చేసి చూస్తే ఆయనది బ్లాక్ అయ్యి ఉంది ఐడి. ఎందుకు బ్లాక్ చేశారు మీరు?
నంబర్ 1 ర్యాంక్ ఎందుకు తొలగించారు? ఈరోజు చూడండి, మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయాల. అసలు డిఎస్సి అంటే ఏంటంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆయా డిస్ట్రిక్ట్ లో ఆయా కలెక్టర్ గారు ఎవరైతే ఈ యొక్క డిఎస్సి రాసిన ఎగ్జామ్ లో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ కానీ మెరిట్ ఆధారంగా వాళ్ళకి వచ్చినటువంటి మార్కులు కటాఫ్ మార్కులు కూడా చూపించాలి. అసలు యాక్చువల్లీ మెరిట్ లిస్ట్ చూపించాలి, కటాఫ్ మార్కులు చూపించాలి. ఈ కటాఫ్ మార్కుల లిస్ట్ కూడా చూపించకుండా మెరిట్ లిస్ట్ బయటకు రాకుండా వీళ్ళు చేసినటువంటి గందరగోళం. ఒక కలెక్టర్ గారు ఆ యొక్క ఆ జిల్లాలో ఎవరైతే మెరిట్ ద్వారా సెలెక్ట్ అయ్యారో, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సమ్ పీపుల్ లిస్టు తయారు చేసి పంపిస్తారు. వీళ్ళకి ఉద్యోగం వీళ్ళు సెలెక్ట్ అయ్యారు, వీళ్ళు సెలెక్ట్ పీపుల్ అని చెప్పి పంపిస్తారు కలెక్టర్ గారు. కానీ ఈ రోజున ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఏమైంది? దగా సెలక్షన్ కమిటీ అయిందా, లేదా దోపిడీ సెలక్షన్ కమిటీ అయిందా, లేదా దగాకోరు సెలక్షన్ కమిటీ అయిందా? ఈ కూటమి ప్రభుత్వం డిఎస్సికి మారు పేరుగా ఇంకో పేరేమైనా పెట్టిన అర్థం కావట్లా. సార్ ఈ రోజు నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తే ఒక్కొక్కరు 30-40 సంవత్సరాలు ఆ ఏజ్ బార్ అయిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. అయ్యా ఈ ఉద్యోగం వస్తే నా కుటుంబం బాగుపడుతుంది, నా కుటుంబానికి ఉన్న ఆర్థిక సమస్యలు పోతాయి అని ఎన్నో కుటుంబాలు ఎదురు చూసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలు కూడా మీరు అమ్ముకుంటే చెంతలో పేరసారాలు ఆడుతూ ఉంటే ఈ నిరుద్యోగులు ఎవరు చెప్పుకుంటారండి? ఆ ఆవేదన ఎవరు చెప్పుకుంటారండి? ఈ రోజున ఏజ్ బార్ అయిపోయిన వ్యక్తుల సంగతి ఏంటండి? వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే వాళ్ళ పరిస్థితిగా ఈ కూటమి ప్రభుత్వం కాదా? అంటే ఏజ్ లిమిట్ అయిపోయిన పరిస్థితులు ఏంటి? మీరు ఉద్యోగాలు అమ్ముకుంటే ఏజ్ లిమిట్ అయిపోయిన పరిస్థితులు. అయ్యా ఈ పాపం పెళ్లిళ్ళు చేసుకోకుండా వాళ్ళకి ఇంకో లక్ష్యం లేకుండా నేను టీచర్ అవ్వాలి, నేను ఎలాగైనా ఆ గవర్నమెంట్ ఉద్యోగం టీచర్ అవ్వాలనే ఒక సంకల్పంతో ఒక్కొక్కరు 10-15-20 కష్టపడి చదివిన వ్యక్తులు కూడా ఉన్నారండి. లక్ష్మణరావు గారు, వ్యక్తులు కూడా ఈ రోజున గతంలో మీరు లక్ష్మణరావు గారు ఇంత ఆక్రందన ఆవేశన ఉంది, గతంలో 5 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేకపోయారు అంటే ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఎందుకు చేయలేకపోయారని అడిగే వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? మంచి ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. కరోనా గురించి చెప్తారు. మా హయాంలో 1992లో ఇచ్చిన నోటిఫికేషన్ కూడా మేము ఉద్యోగులు ఇచ్చాం. 2004లో ఇచ్చిన నోటిఫికేషన్ మేము ఉద్యోగులు ఇచ్చాం. 2014లో నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో కూడా మేము ఉద్యోగాలు ఇచ్చాం. 22,000 ఉద్యోగాలు మేము ఇచ్చాం. కానీ మీకు లిస్ట్ తీయండి. ఆయన నోటిఫికేషన్ ఇచ్చిన అంతే ఉద్యోగాల వల్ల. కానీ ఆ ఉద్యోగులు రిక్రూట్మెంట్ చేసింది మేము. 22,500 ఉద్యోగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిక్రూట్మెంట్ చేసింది. మళ్ళీ మరొక 25,000 ఉద్యోగాలతో మీ నోటిఫికేషన్ ఇవ్వాలని మీరు చూస్తే ఆ నోటిఫికేషన్ ఆపేసిన పరిస్థితులు అంటే ఇదే రాజకీయం. నిరుద్యోగుల్ని మీకు ఉద్యోగాలు రాకపోతే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిస్తామని చెప్పి ఒక పక్కన నిరుద్యోగులు మోసం చేశారు, ఒక పక్కన వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు అమ్ముకున్నారు. కూటమి ప్రభుత్వం తన యొక్క ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారో ఆయన బాధ్యత తీసుకొని ఆయన తక్షణమే ఆయన యొక్క మినిస్టర్ గా రాజీనామా చేయాలా. ఇది టోటల్ గా నారా లోకేష్ గారు ఫెయిల్యూర్. నారా లోకేష్ ఫెయిల్యూర్ కనబడుతుంది. ఒక విద్యాశాఖ మంత్రిగా నువ్వు పనిచేయకపోతే రేపొద్దున ఈ రాష్ట్ర సీఎం గా నువ్వు ఎలా పనిచేస్తావు, ఎలాగ పరిపాలన చేయగలవు? ఒక శాఖను నువ్వు నిర్వర్తించలేకపోతే, ఒక శాఖను నువ్వు బాధ్యతగా తీసుకెళ్ళకపోతే, ఒక రాష్ట్ర సీఎం గా అయితే రేపొద్దున అన్ని శాఖల్ని నువ్వు ఎలాగ నిర్వర్తించగలవు, ఎలాగ ఈ రాష్ట్రంలో పరిపాలించగలవు? అంటే నారా లోకేష్ టోటల్ గా ఫెయిల్యూర్ అయ్యాడు. ఒక విద్యాశాఖని ఆయన పూర్తిగా నిర్వహించలేకపోయాడు. ఒక మెగా డిఎస్సి ఎగ్జామ్ ని బాగా కండక్ట్ చేయలేకపోయాడు. ఈ రోజు ఒక రాష్ట్రానికి సీఎం అయితే ఈ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు, అన్ని శాఖల ఉద్యోగాలు అమ్ముకుంటాడు, ఈ రాష్ట్రాన్ని అంధకారంలో పెట్టేస్తాడు. ఈ రాష్ట్రం ఎందుకు పనికిరాకుండా ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోతాడు నారా లోకేష్. ఇటువంటి నారా లోకేష్ కి సీఎం అయ్యే అర్హత లేదు, ఆయనకు పరిపాలన అర్హత లేదు, దక్షత లేదు. ఆయన బాయ్కట్ చేయాలి ఏపీ ప్రజలు ఖచ్చితంగా. ఎందుకంటే నిరుద్యోగాలు వాళ్ళ ఆత్మనాదాలు నారా లోకేష్ కుటుంబాలను తగిలితే సార్ ఈ రోజున 3,60,60,000 మంది రాసిన ఎగ్జామ్ లో ఎంతమంది ఉసిరి తగులుతారు సార్? మీరు అమ్ముకుంటారా? 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అని చెప్పి బేరాలాడ అమ్ముకుంటారా? ఇవన్నీ సంతలో బర్రెలు అంటే ఇవన్నీ మేకపోతే ఇవన్నీ మీ ఆరోపణలు మీ దగ్గర నిజమైన ఇవన్నీ మీ ఆరోపణలు గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తున్నారు. మీ దగ్గర సరైన ఆధారం ఉంటే చట్టబద్ధంగా వెళ్ళండి అంటున్నారు వాళ్ళు అంటున్నారు. కోర్టు వారు కూడా, సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా మొట్టుగాలు పెట్టి రేపు పాప వీళ్ళు ఏదైతే ఈ యొక్క నియామకాలు కూడా రద్దయ్యే పరిస్థితుల్లో కూడా తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంది.
రైట్. సుప్రీంకోర్టు మొట్టికాయలు ఈ రెండింటి గురించి మీకు బాగా ఐడియా ఉన్నట్టుంది. మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి సుధాకర్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. సుధాకర్ గారు నమస్తే అండి. ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఎస్ సుధాకర్ గారు, ఏమంటారు ఈ డిఎస్సి గురించి? ఏంటి వైసీపీ మాట్లాడుతులో వాస్తవం ఉందంటారా? ప్రభుత్వం చెప్తుంది ఒక రకంగా ఉంటే వైసీపీ మరో రకంగా చెప్తుంది, వాస్తవం ఏదంటారు? నేను రాజకీయ విమర్శల జోలికి నేను వెళ్ళగానండి. ఇందాక ఆయన ఏదో 22,000 పోస్టులు తీసామని ఏదో అన్నారు, నాకు అర్థం కాలేదు. ఏం పోస్టులు అది చెప్తారు, ఆయనే చెప్పాలి. 22,000 పోస్టులు మేము తీసుకోవాలేదండి, రిక్రూట్మెంట్ చేసాము. గతంలో ఇచ్చిన డిఎస్సి పోస్టులకి ఆ నోటిఫికేషన్ లో ఉద్యోగులు భర్తీ చేసామని చెప్పాము. మేము నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పలా. నాకు తెలిసి మరి ఆ పోస్టులు అయితే ఏమి భర్తీ చేసినట్టుగా లేరు. సరే, ఏదేమైనా జగన్ గారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అయితే మెగా డిఎస్సి